హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణలో కొన్ని లక్షల మంది ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లకు అప్లై చేసుకున్నారు. వీళ్ళలో చాలా మంది అనర్హులు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించిందనమాట. సో ఎవరైతే అనర్హులు ఉన్నారో అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోన్లు మంజూరు చేయకూడదని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో, అంటే నిజమైన అర్హత కలిగి ఎవరైతే జాబ్ లేకుండా ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ లోన్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో ఒక మీటింగ్ కూడా జరగబోతుంది. సో ఎవరైతే నిజమైన అర్హత కలిగిన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఫ్రీగా సబ్సిడీ లోన్లు ఇస్తున్నారంటే చాలామంది ఈ లోన్లకు అప్లై చేశారనమాట. సో ఎవరైతే నిజమైన అర్హత లేకుండా ఈ సబ్సిడీ లోన్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారి అప్లికేషన్ అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. సో ఎవరికైతే నిజమైన అర్హత కలిగి ఉంటారో అటువంటి వారికి మాత్రమే లెటర్స్ అనేవి పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే నిజమైన అర్హత లేకుండా ఉంటారో అటువంటి వారి అప్లికేషన్ అన్ని కూడా ఈరోజు ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తూ ఉందన్నమాట. సో ఎవరికైతే నిజమైన అర్హత కలిగి ఉంటారో అటువంటి వారికి మాత్రమే ప్రభుత్వం ఈ లెటర్స్ అనేవి పంపిణీ చేస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల వీడియో అనేది మీలాగే మరికొంతమంది ఇలా రాజీవ్ యువ వికాసం లోన్కి అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది.